ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 26వ వచనము నుండి 16వ అధ్యాయము 4వ వచనం వరకు. A reading from the Holy Gospel according to St. John, chapter 15, verses from 26 and 16 from 1 to 4. నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్చువాడును, తండ్రి యొద్ద నుండి వచ్చు సత్యస్వరూపుని యొగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును. మీరు మొదట నుండి నా వెంట ఉన్నారు కనుక మీరును నన్ను గురించిన సాక్షులు. మీరు పతనము చెందకుండుటకై నేను ఇవి అన్నీయు మీతో చెప్పితిని. వారు మేము ప్రార్థనా మందిరము నుండి వెలివేయుదురు. మిమ్ము హత్య చేయు ప్రతివాడును తాను దేవునికి సేవ చేయుచున్నానని భావించు గడియ వచ్చుచున్నది. వారు తండ్రిని గాని నన్ను గాని ఎరుగకుండుటచే ఇట్లు చేసేదను. ఇవి సంభవించు గడియ వచ్చినప్పుడు మీరు నా మాటలను జ్ఞాపకం ఉంచుకున్నటకై ఈ విషయములను మీతో చెప్పుచున్నాను. నేను మీతో ఉన్నందున ఇంతవరకు ఈ విషయములను మీతో చెప్పలేదు. ఇది క్రీస్తుని శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పట్టణాలు మనం గమనించినట్లయితే మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 11వ వచనం నుండి మనం ధ్యానం చేసినట్లయితే పౌలు గారు యేసు ఉత్థాన ప్రభువును ఆయన కన్నులారా గాంచిన తరువాత సువార్త ప్రచారానికై అనేక ప్రాంతాలకు వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. పేతురు గారు తన శిష్యులతో ఒకవైపు, పౌలు గారు తన శిష్యులతో ఇంకొక వైపు సువార్త ప్రచారానికై వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారిలో ఉన్నటువంటి ప్రత్యేకత లేదా పేతురు గారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే వారు సువార్తను మాత్రమే బోధించడం కాదు, ఏ ప్రాంతానికైతే వెళుతూ ఉన్నారో ఆ ప్రాంతంలో దేవుని యొక్క వాక్కు చేత కడగబడి ప్రేరేపించబడి నేను క్రీస్తును అనుసరించాలి అని ముందుకు ధైర్యంగా వచ్చిన వారికి జ్ఞానస్నానం ఇచ్చి వారిని తన శిష్యులుగా చేయటం. అది మాత్రమే కాదు, ఆయా ప్రాంతాలలో వాళ్లను ఒక సువార్థికులుగా, ఆ సంఘాన్ని నడిపించే ఒక నాయకులుగా వారిని ఎన్నుకుని అక్కడ వారిని పొందుపరిచి వారికి బాధ్యతలు అప్పచెప్తూ ఇంకొక ప్రదేశానికి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం. ఒకవైపు పేతురు గారు అలాగనే చేస్తున్నారు, ఇంకొక వైపు పౌలు గారు కూడా ఏ ప్రాంతానికైతే వెళుతున్నారో అక్కడ సువార్తను బోధిస్తున్నారు, అక్కడున్న ప్రజలకు జ్ఞానస్నానం ఇస్తున్నారు. వాళ్ళల్లోనే కొంతమంది వ్యక్తులను ఎన్నుకుని ఇదిగో మీరు ఈ బిడలకు ఆత్మీయ కాపరులుగా ఉండండి, ఆత్మీయ దాహాన్ని తీర్చండి, మీకు ఏదైనా సందేహాలు వచ్చినప్పుడు, అనుమానాలు వచ్చినప్పుడు మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు, లేఖల ద్వారా మరి ఉత్తరాల ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు, ఈ యొక్క అనుమానాలను సందేహాలను తీర్చుకోవచ్చు అని చెప్పి మరి ఈ ఇద్దరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఈరోజు ఒక సందర్భం వచ్చింది. యథావిధిగానే పౌలు గారు తన శిష్యులతో లిదియా అనే ప్రదేశానికి వెళుతున్నారు. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు పొందుకుని తినడానికి తిండి లేక, నిద్రపోవడానికి స్థలం లేక అలసిపోయి అనేక ప్రాంతాలకు వెళ్ళి క్రీస్తు ప్రభు సువార్తను బోధిస్తూ ఉన్నారు. ఇలా బోధిస్తూ లిదియా అనే ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ యేసు యొక్క ప్రార్థనా మందిరం ఎక్కడ ఉందని కనుక్కుని ఆ పౌలు గారు తన శిష్యులతో ఆ లిదియాలోనే ఒక ప్రార్థనా మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు దాహముతో దేవుని వాక్కుకై ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి ఆ స్త్రీలకు మరి పౌలు గారు తన శిష్యులు కూడా వాక్యాన్ని బోధించి
అక్కడున్నటువంటి ప్రజలకు జ్ఞానస్థానం ఇచ్చి యేసు ప్రభు శిష్యులుగా అనుచరులుగా చేయటం మనం చూస్తూ ఉన్నాం. వారిలో ఒక స్త్రీ, బట్టలు వ్యాపారం చేసుకుంటున్నటువంటి ఒక స్త్రీ ఎంతగానో వారి యొక్క వాక్యానికి ప్రభావితురాలై యేసు ప్రభును అనుసరించి వెంటనే కుటుంబ సమేతంగా జ్ఞానస్నానము తీసుకుని మరి యేసు ప్రభువులకు శిష్యులుగా మారటం మనం చూస్తూ ఉన్నాం. ఆయనను అనుసరిస్తూ ఆయనే నిజమైనటువంటి దేవుడని అంగీకరించడం మనం చూస్తున్నాం. అది మాత్రమే కాదు, మన వాక్యములో చూస్తూ ఉన్నాం, మీరు వెళ్ళండి, మొట్టమొదటిగా మీరు ఏ స్థలములోనైతే మీ పాదాలు మోపుతారో మొట్టమొదటిగా ఆ స్థలములో, ఆ కుటుంబంలో నా శాంతి సమాధానం ఉంటుంది అని యేసు ప్రభు తన శిష్యులకు అభయమిచ్చారు. యేసు ప్రభు యొక్క మరి ఆ సందేశాన్ని అందుకుని సువార్త ప్రచారానికై వెళుతున్నటువంటి ఆ సేవకులను మన ఇంటిలోనికి పిలిస్తే బాగుండు, వారు వచ్చి మన ఇంటిలో వారి పాదాలు పెడితే చాలు, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క దీవెనలు, శాంతి సమాధానము ఎల్లప్పుడూ మన మీద, మన కుటుంబాల మీద ఉంటుంది అని విశ్వసించినటువంటి లిదియా స్త్రీ ఆ శిష్యులను అడుగుతుంది, అయ్యా ఒక్కసారి మా ఇంటికి వచ్చి మీరు బస చేయండి, విశ్రాంతి తీసుకోండి అని ఆ లిదియా స్త్రీ మరి శిష్యులను ఆహ్వానిస్తూ ఉంది. శిష్యులను ఆహ్వానించినప్పుడు యేసు ప్రభును కూడా ఆహ్వానించినట్లే అని ఆమె విశ్వసిస్తూ ఉంది. ఆ యేసు ప్రభు దీవెనలు పొందాలి అని, ఆ యేసు ప్రభుని ఆత్మీయ నేత్రాలతో చూడాలి అని ఆ లిదియా స్త్రీ ఆ శిష్యులను ఆహ్వానించి వారికి సేవలు చేయటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే యేసు ప్రభు మరి సువిశేష పట్టణంలో యోహాను సువార్త 15వ అధ్యాయము 26 నుంచి మనం గమనించినట్లయితే, నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆ ఆదరణకర్త పవిత్ర ఆత్మదేవుడు. ఆ పవిత్ర ఆత్మదేవుడు మీతో ఉన్నంత వరకు మీకు ఎలాంటి కష్టాలు, ఇబ్బందులు, ఆటంకాలు వచ్చినా మీరు భయపడని అవసరం లేదు. కష్టాలు రాకముందే ఈ ఆదరణకర్త, మిమ్మల్ని ఆదుకునే కర్త మిమ్మల్ని సదా దీవించి అలాంటి ప్రమాదాల నుండి, ఆటంకాల నుండి మిమ్మల్ని కాపాడుతారు అని సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనను అనుసరించే వాళ్లకు, ఆయన యొక్క వాక్యానుసారంగా జీవించే వాళ్లకు యేసు ప్రభు ఒక ఆదరణకర్తను ఇస్తూ ఉన్నాడు, ఒక సహాయక కర్తను మనకి ఇస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ మనల్ని ఆదుకుని, ఎల్లప్పుడూ కూడా మనల్ని నడిపించే ఒక ఆదరణకర్తను ఆయన మనకు పంపిస్తూ ఉన్నాడు. ఆయన మన జీవితంలోనికి విశ్వసించి యేసు ప్రభుని ఆత్మీయ నేత్రాలతో చూసి ఆయన యొక్క దీవెనలు పొందుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి ఆదరణకర్త ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది యేసు ప్రభుని చూడాలని ఆశపడుతూ ఉంటారు. చాలామంది యేసు ప్రభువు యొక్క దీవెనలు అనుభవించాలని ఆశపడుతూ ఉంటారు. చాలామంది ఆ యేసు ప్రభును ఆత్మీయకంగా ఆయనతో మాట్లాడాలి అని, ఆయనతో మమేకమై ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలి అని చాలామంది కోరుకుంటూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పాపపు నేత్రాలతో ఆ దేవుని చూడాలి అంటే అది అసాధ్యము. ప్రతి ఒక్కరికి, ప్రతి విశ్వాసికి దేవుడు 2 నేత్రాలను ఇస్తున్నాడు. ఒకటి శారీరపు నేత్రాలు, రెండవది ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలు. ఈ లోకములో ఈ శరీరానికి ఉన్నటువంటి నేత్రాలు, రెండవది విశ్వాస ఆత్మకు ఉన్నటువంటి ఆత్మీయ నేత్రాలు. ఈ శారీరపు నేత్రాలు కొంతకాలం మాత్రమే చూపు పనిచేస్తుంది. కొన్ని వస్తువులు మాత్రమే మనం చూడగలుగుతాం. కొంతకాలం వరకే మనం చూపును పొందుకోగలుగుతాం. వయసు మళ్ళిన తర్వాత, వయసు దగ్గర పడుతున్నటువంటి సమయంలో, మరణానికి దగ్గర పడుతున్నటువంటి సమయంలో ఈ శారీరక నేత్రాలకు ఉన్నటువంటి చూపు తగ్గిపోవటం మనం చూస్తూ ఉంటాం. ఈ చూపులో ఆ దృష్టిని మనం కోల్పోవటం మనం చూస్తూ ఉంటాం. కానీ దృష్టి కోల్పోనటువంటి నేత్రాలు, ఎప్పుడు కూడా స్పష్టంగా ఆ దేవుణ్ణి చూడగలిగినటువంటి నేత్రాలు ఆత్మీయ నేత్రాలు. ఈ ఆత్మీయ నేత్రాలు ఎప్పుడు పనిచేస్తాయంటే, దేవునిలో మమేకమైనప్పుడు, విశ్వాసములో బలపడి, దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల దాహాన్ని కలిగి ఉన్నంత వరకు ఈ నేత్రాల దృష్టి మనం కోల్పోము. ఇవి మన జీవిత అంత్యకాలము వరకు కూడా ఈ యొక్క హృదయ నేత్రాల దృష్టిని మనం ఎప్పుడు కూడా కోల్పోము. హృదయ నేత్రాల దృష్టిని కోల్పోకుండా ఉండాలి అంటే దేవునితో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. విశ్వాసమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఇలా మనం జీవించినప్పుడు తప్పకుండా ప్రతిరోజు ఆ దేవుని మనం దర్శనాల్లో చూడవచ్చు.
ప్రతిరోజు ఆ దేవునితో మనం మాట్లాడవచ్చు, ఆ దేవునితో మనం సంభాషించవచ్చు. మనలో ఉన్నటువంటి వ్యాధి బాధలన్నిటిని కూడా ఆ గొప్ప శక్తితో తొలగించుకోవచ్చు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని దేవుడు మనందరికీ కూడా ఇస్తున్నాడు. అయితే ప్రియ సహోదరులారా, ఈ ఆత్మీయ నేత్రాల దృష్టిని స్పష్టం చేసుకోవాలి అంటే, ఈ ఆత్మీయ నేత్రాలతో ఆ ప్రభును చూడాలి అంటే కొన్ని మనం వదులుకోవాలి. ఇహలోకమైనటువంటి మరి పాపాలను మనం వదులుకోవాలి. ఇహలోకమైనటువంటి కోరికలను మనం వదులుకోవాలి. దేవునికి ఇష్టమైనటువంటి వాటిని పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 22 నుంచి 24 వరకు చూసినట్లయితే దేవుడు ఈరోజు మనందరికీ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, నేను మీకు కనిపిస్తాను, మీరు నాతో మాట్లాడగలిగే శక్తిని నేను మీకు ఇస్తాను. ఎప్పుడయ్యా అంటే మీ పూర్వ జీవితపు పాత స్వభావాన్ని వదులుకున్నప్పుడు, మీలో ఉన్నటువంటి పాపపు కలంకాలను అన్నిటిని కూడా వదులుకున్నప్పుడు, ఇహలోకపరమైనటువంటి చెడు కోరికలు మీరు వదులుకున్నప్పుడు, నేను మీకు తప్పకుండా హృదయ నేత్రాలను తెరిచి నన్ను చూసే భాగ్యాన్ని మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీ పూర్వ జీవితపు పాత స్వభావాన్ని వదులుకోండి. ఎందుకంటే అది అనేకమైనటువంటి పాపపు క్రియలతో, ఆలోచనలతో అది భ్రష్టమైపోయింది అంట. కాబట్టి దానిని వదులుకుని ప్రభునందు నూతనమైనటువంటి జీవితాన్ని, సంతోషమైనటువంటి కార్యాలను మీరు స్వీకరించినట్లయితే తప్పకుండా నన్ను మీరు చూడగలుగుతారు అని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు దేవుని కళ్ళారా చూసినటువంటి వ్యక్తులు ఎక్కడ కనిపించరు. ఎందుకంటే సూర్యుని కంటే 1000 రెట్లు అధిక కాంతి కలిగినటువంటి ఆ గొప్ప దేవుని చూడగలిగే శక్తి ఈ పాపపు నేత్రాలకు, ఈ శరీర నేత్రాలకు లేదు. కాబట్టి చాలా మంది చూడాలని ప్రయత్నం చేశారు ఈ శరీర నేత్రాలతో, కానీ చూడలేకపోయారు. వారిలో ఒక వ్యక్తి, మీ అందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి, నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు గమనించినట్లయితే ఇక్కడ మోషే దేవుని చూడాలని పరిగెత్తుకుని వెళుతూ ఉన్నాడు. హోరేబు కొండ మీద మండుతున్నటువంటి మంటను చూసి, ఆ మండుతున్నటువంటి పొదలో కనిపిస్తున్నటువంటి దేవుని చూడడానికి పరిగెత్తుకుని వెళుతూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మోషే ఎక్కడ ఉన్నాడు? ఇత్రో మామయ్య అయినటువంటి ఇత్రో గొర్రెలను కాస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే హోరేబు కొండ మీద ఒక మండుతున్నటువంటి పొదలో మరి ఆ ప్రత్యేకమైనటువంటి విచిత్రాన్ని చూస్తున్నాడో, ఆ విచిత్రం ఏమిటా అని చూడడానికి పరిగెత్తుకుని వెళుతూ ఉన్నాడు. ఈ పరిగెత్తుకుని వెళ్లే ముందు కొన్ని కార్యాలను వదిలిపెట్టుకుంటూ ఉన్నాడు. ఏమిటి అంటే అతని బాధ్యతను వదిలిపెడుతున్నాడు. ఏమిటి అనే బాధ్యత అంటే అతని మామగారి దగ్గర ఉన్నటువంటి గొర్రెలను కాయటం. 100ల సంఖ్యలో ఉన్నటువంటి ఆ గొర్రెలను వదిలి ఆ దేవుణ్ణి చూడడానికి పరిగెత్తుకుని వెళుతూ ఉన్నాడు. ఆ హోరేబు కొండకు పరిగెత్తుకుని వెళుతున్నాడు. సహోదరి సహోదరులారా, ఆయన దేని గురించి ఆలోచించలేదు. ఈ గొర్రెలను వదిలితే ఈ యొక్క అడవి క్రూర మృగాలు వచ్చి గొర్రెలను చిందరవందర చేస్తాయేమో అనే భయం లేకుండా అతని బాధ్యతను, అతను చేస్తున్నటువంటి డ్యూటీని అన్నిటిని కూడా వదిలి ఆ దేవుణ్ణి చూడడానికి దాహముతో పరుగున వెళుతూ ఉన్నాడు. అయితే ప్రియ సహోదరులారా, ఆ ఆయనలో ఉన్నటువంటి ఆశను చూసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనలో ఉన్నటువంటి ఆ దాహాన్ని చూసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే మోషేను ఆయన పిలుస్తున్నాడు. మోషే మోషే అని పిలువగానే చిత్తము ప్రభా అని సెలవిస్తూ ఉన్నాడు. ఆ మోషేలో ఉన్న దాహాన్ని చూసినటువంటి దేవుడు, మోషే నీవు నన్ను చూడాలని ఆశపడుతూ ఉన్నావు, ఆరాటపడుతున్నావు, నేను చాలా సంతోషపడుతున్నాను. కానీ నీవు నన్ను చూడడానికి ముందు ఒక పని చేయాలి. ఏమిటి ఆ పని అంటే, అశుద్ధిగా ఉన్నటువంటి, మురికికి గురి అయినటువంటి, శుభ్రము లేనటువంటి ఈ చెప్పులను వదిలి నీవు నా సన్నిధికి రా అని చెప్తున్నాడు. ఎందుకంటే పవిత్రమైనటువంటి స్థలములో నీవు పవిత్రంగా ప్రవేశించాలంటే అపవిత్రమైన వాటిని వదులుకోవాలి అని చెప్తున్నాడు. ప్రియ సహోదరులారా, అదే చెప్పులతో గొర్రెలను కాస్తున్నాడు, అదే చెప్పులతో అరణ్యం గుండా పరిగెత్తుతున్నాడు, మురికి వాడల గుండా పరిగెత్తుతున్నాడు, అదే చెప్పులతో దేవుని సన్నిధి కూడా పరిగెత్తుకుని వస్తున్నాడు. కాబట్టి దేవుడు మరి దేవుని యొక్క సన్నిధి యొక్క పవిత్రతను తెలియచేస్తూ ఆయన ఈ విధంగా చెప్తున్నాడు.
ఇది ఒక పవిత్రమైనటువంటి స్థలం. ఈ పవిత్రమైనటువంటి స్థలములో నీవు కూడా పవిత్రంగా ప్రవేశించాలి అంటే అపవిత్రమైన వాటిని వదులుకోవాలి అని అంటున్నాడు. చాలాసార్లు మనం గుడికి వెళతాం. ఎలా వెళతాం? అశుద్ధిగా వెళతాం, శుభ్రం లేకుండా వెళతాం, అపవిత్రంగా వెళతాం. అప్పుడు వరకు వేరే వాళ్ళతో పోట్లాడతాం, గుడికి సమయం అవగానే పరిగెత్తుకు గుడికి వెళతాం. అప్పుడు వరకు అదే నోటితో అన్ని బూతు మాటలు చెప్తాం, గుళ్ళోనికి వచ్చి మళ్ళీ అదే నోటితో పాటలు పాడుతూ ఉంటాం, దేవుని స్తుతిస్తూ ఉంటాం. అదే నోటితో దివ్య సప్రసాదం తీసుకుంటాం, అదే నోటితో ప్రార్థనలు చేస్తాం. బయటికి వెళ్ళగానే అదే నోటితో అనేకమైనటువంటి మాటలతో, వ్యర్థమైనటువంటి మాటలతో ఇతరులను దూషిస్తూ ఉంటాం, తిడుతూ ఉంటాం, అనేక విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇది కాదు దేవుని భక్తుడికి ఉండవలసినటువంటిది. ఒకటి, దేవుని యొక్క సన్నిధి పట్ల, దేవుని యొక్క ఆలయం పట్ల దాహాన్ని కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు పరిగెత్తుకుని రావాలి, విశ్వాసంతో రావాలి, పవిత్రంగా రావాలి, మన మనసులను శరీరాన్ని కూడా శుభ్రం చేసుకుని రావాలి. అప్పుడే ఆ పవిత్రమైనటువంటి సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేయటానికి యోగ్యతను మనం కలిగి ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మోషేతో చెప్తున్నాడు, అపవిత్రమైన దానిని వదులుకుని నీవు నా సన్నిధిలో ప్రవేశించు అని చెప్తున్నాడు. అలాగే ఇదిగో ఈరోజు చెప్పులు అంటే మన యొక్క మన యొక్క హృదయంలో ఉన్నటువంటి మురికి. అక్కడ చెప్పులు పట్టినటువంటి మురికి గురించి కాదు కానీ దేవుడు చెప్పేది మన హృదయానికి పట్టినటువంటి మురికి, మన హృదయంలో ఉన్నటువంటి కళంకాలు, మన హృదయంలో ఉన్నటువంటి పాపపు కోరికలు. వారిని నాశనం చేయాలి, వీరిని నాశనం చేయాలి. వారు బాగుపడిపోతున్నారు, నేను ఇలాగే ఉన్నాను, నేను ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళు మాత్రం బాగుపడకూడదు, వాళ్ళు నాశనం అయిపోవాలి అని ఈ విధంగా పాపపు కోరికలతో, పాపపు తలంపులతో ఈ యొక్క హృదయం అంతా కూడా మురికి అయిపోయిందంట. వాళ్ళ మీద కోపాలు, వీళ్ళ మీద కోపాలు, అనేకమైనటువంటి ద్వేషభావాలతో హృదయాన్ని మురికి చేస్తూ ఉన్నాం. కాబట్టి అందుకని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు, హృదయానికి ఉన్నంత కపటము, హృదయానికి ఉన్నంత మోసము, హృదయానికి ఉన్నంత కలంకము దేనికి లేదని చెప్తూ ఉంటాడు. కాబట్టి దేవుని చూడాలి అంటే, దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలంటే హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయ శుద్ధి కలవారే దేవుణ్ణి దర్శిస్తారు అని వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మోషే చెప్పులను వదిలిపెడుతూ ఉన్నాడు, ఆ మురికిని వదిలిపెడుతున్నాడు. తనను తాను శారీరకంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను శుభ్రం చేసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే శుభ్రం అయి లోపలికి వెళుతూ ఉన్నాడో అప్పుడు దేవుడు దర్శనమిస్తూ ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు అతనికి దర్శనమిస్తున్నాడు. అయితే ప్రియ సహోదరులారా, ఆ గొప్ప దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం మోషేకి దర్శనమిచ్చాడు. అయితే మోషే అంత గొప్ప శక్తి కలిగినటువంటి దేవుని చూడగలిగాడా అంటే చూడలేకపోయాడు. ఆ కాంతివంతమైనటువంటి దేవుడు దర్శనమిచ్చినప్పుడు ఆయన ముఖాన్ని చేతితో మరుగు చేసుకుంటున్నాడు, ముఖాన్ని దాచుకుంటున్నాడు, ముఖాన్ని పక్కన పెట్టేస్తూ ఉన్నాడు. ఆ కాంతి కలిగినటువంటి ఆ దేవుణ్ణి, ఆ శక్తి కలిగినటువంటి దేవుణ్ణి చూడలేకపోతున్నాడు. అంటే ఇంకా ఎక్కడో ఏదో ఒక కళంకం ఉంది, ఇంకా ఎక్కడో ఏదో ఒక పాపం ఉంది అని మనం వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, పూర్తిగా మనం ఆ యొక్క పాపాన్ని వదులుకున్నప్పుడు, పూర్తిగా దాని నుండి మనం వైదొలిగినప్పుడు తప్పకుండా మనం దేవుని యొక్క దర్శనాన్ని పొందుకోగలుగుతున్నాం. అందుకనే మనం దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మన పాపాలను ఒప్పుకుందామని పశ్చాత్తాప సాంఖ్యము ద్వారా దేవుడు పాపాలను కడిగి వేసుకోవడానికి ఒక అవకాశం, దేవుని దీవెనలు పొందుకోవడానికి ఒక అవకాశాన్ని దేవుడు మనందరికి కూడా దయచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కథోలిక సంఘంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, మనం గురువు దగ్గరికి వెళ్ళి దేవుడిచ్చినటువంటి అధికారముతో, దేవుడిచ్చినటువంటి శక్తితో, మరి అపోస్తుల యొక్క వారసత్వము నుండి వస్తున్నటువంటి అభిషేక వరముతో మన పాపాలను కడిగి వేసుకోవచ్చు, పాపాల నుండి మనం విడుదల పొందుకోవచ్చు, ఆ శాపాల నుండి మనం విడుదల పొందుకోవచ్చు. మనం చూస్తున్నాం మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం, పేతురు నీవు రాయివి, ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తూ ఉన్నాను, నీవు ఎవరినైతే బంధిస్తావో, ఎవరి పాపములనైతే క్షమిస్తావో వారి పాపములు పరలోకములో క్షమించబడతాయి, ఎవరి పాపములైతే ఈ లోకములు నీవు క్షమించవో వారి పాపములు పరలోకములో క్షమించబడవు అని దేవుడు పేతురు గారికి పాపాలను పరిహరించే ఒక గొప్ప శక్తిని ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు దివ్య పూజా బలిలో పాపాల నుండి క్షమించబడి
పాపాల నుండి శుద్ధి చేసుకుని పవిత్రంగా దేవుని సన్నిధిలో ప్రవేశించి యోగ్యతతో ఆయనను ఆరాధించే శక్తిని మనం ప్రతిరోజు పొందుకుంటూ ఉన్నాం. ప్రతిసారి దివ్య పూజా బలిలో ఈ యోగ్యతను పొందుకుంటున్నాం. మనం ఏం చేస్తున్నామంటే దివ్య పూజా బలిలో ఈ పాప సంగీత సాంగ్యము ద్వారా, ఈ పాపోచ్చరణ ద్వారా పరిశుద్ధలం గావించబడుతున్నాం. మళ్ళీ దేవుని సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళగానే మళ్ళీ అదే పాపములో పడిపోతూ ఉన్నాం. ఈ విధంగా దేవుని ప్రతిరోజు మోసం చేస్తూ ఉన్నాం. దేవుడిచ్చినటువంటి మాటను ధిక్కరిస్తూ ఉన్నాం. దేవునికి ఇష్టం లేనటువంటి పనులను మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుణ్ణి చూడటానికి దేవుడు ఒక గొప్ప యోగ్యతను మనకు దయచేస్తున్నాడు. దేవుని చూడడానికి దేవుడు ఒక గొప్ప శక్తిని మనకు దయచేస్తున్నాడు. అందుకనే అందరూ కూడా తాకుమ నా కన్నులను నిన్నే నేను చూడాలి, యేసయ్యా నిన్ను చూడాలి, నీ దర్శనాన్ని పొందుకోవాలి, నీ దీవెనలు నేను పొందుకోవాలి అని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. ఈ రోజు నుంచి మన పాపాలన్నిటిని కూడా తొలగించుకుని దేవుణ్ణి చూసి ఆరాధించే గొప్ప యోగ్యతను మనందరికీ దయచేయమని ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణమైన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ సోమవారం రోజున ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాను. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను మీకు సమర్పిస్తున్నాను. ప్రభా, మీరే పరమ వైద్యుడిగా, మీరే ఆదరణ కర్తను పంపించి ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క బిడ్డలో ఉన్నటువంటి బాధలు సమస్యలు ఏమిటో ప్రభా తెలుసుకుని ఆ బిడ్డలు హేరాళముగా దీవించమని వేడుకుంటూ ఉన్నా. ప్రభా, ఈరోజు వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాను. పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాను. ఇంకా అనేకమైన శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాను. దివ్య పూజా బలులు సమర్పించినటువంటి బిడ్డలను ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రభా మీ దీవెనల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఏరాళముగా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా, ఈ సమయంలో సంతాన వరము లేనటువంటి బిడ్డలకు సంతాన వరము కలుగునుగాక, ఉద్యోగాలు వచ్చునుగాక, ప్రమోషన్లు జరుగునుగాక, వివాహాలు జరుగునుగాక, అనేక శుభకార్యాలు జరుగునుగాక, నూతన గృహాలు నిర్మించబడునుగాక, నూతన బిజినెస్లు ప్రారంభమవునుగాక, ఆర్థిక సమస్యలు తొలగిపోవునుగాక, అనారోగ్యాలు తొలగిపోవునుగాక, కరోనా వ్యాధి త్వరలో తొలగిపోవునుగాక, త్వరలోనే మందు వచ్చునుగాక. ప్రభా, విశ్వాసముతో చేసిన ఈ మా ప్రార్థనను ఆలకించి ఒకలాంటి ఒడిదుడుకులు, ఇబ్బందులు, ఆటంకాలు ఏమీ కూడా లేకుండా కాచి కాపాడమని ప్రభా ఈ రోజంతా కూడా వాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడా? గొప్ప స్వస్థతను దేవుడు చేయబోతున్నాడు. రేపే మీరు సాక్షిగా మారబోతున్నారు. దేవుని ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా, మీ ఇంటిలో నుండి దేవుని మహిమపరచడం ద్వారా దేవుడు నిన్ను తాకి స్వస్థపరచబోతున్నాడు. నీవు అక్కడ స్క్రోలింగ్ లో ఉన్నటువంటి నెంబర్ ఫోన్ చేసి ఎలాంటి దీవెన నుండి, ఎలాంటి సమస్య నుండి నీవు విడుదల పొందుకున్నావో దేవుని సాక్షిగా నీవు మారు.